నమస్తేనండి. ఇక్కడ ఒక ఒక క్లయింట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నా భార్య ఇంకొకరితో అక్రమ సంబంధంలో ఉంది. ఇలా ఎన్నోసార్లు పెద్ద మనుషుల సమక్షంలో పెట్టాము. మళ్ళీ అంతా బాగానే ఉంది, వస్తుంది. మళ్ళీ అదే తప్పు రిపీట్ చేస్తుంది. అదే వ్యక్తితో సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తుంది. ఇలా నాకు కోపం వచ్చి నా వల్ల కాక దాన్ని ఓర్చుకోలేక నేను డైవర్స్కి వేశాను. 497 అడల్టరీ గ్రౌండ్స్ బేస్ చేసుకొని అడ్వకేట్ ఇచ్చిన సలహా మేరకు కోర్టులో వేసినప్పుడు జడ్జి గారు అడిగారు, మీకు మీ భర్తతో ఉండడం ఇష్టం లేదా అనేసి. లేదు లేదు, నాకు నా భర్తే కావాలి అంటుంది. కానీ ఇలాగ తప్పుడు పనులు అనేది మానుకోవటం లేదు. సో నేను విడాకులు అడుగుతున్నాను, తను ఈ రకంగా అడ్డం వేస్తుంది, ఎట్లా, నేను ఇప్పుడు ఏం చేయాలి అనేసి. సార్, మామూలుగా మనం లేడీ డైవర్స్ అంటే ఎన్ని రకాలుగైనా పెట్టేసుకోవచ్చు సార్. ఏమీ లేకపోయినా ఏదో ఒకటి, ఏదో ఇంత క్రూయల్టీ చేసినాడు, అలా క్రూయల్టీ చేసినాను, అది నిరూపించలేకపోతున్నాను, 4 గోడల మధ్య తనని టార్చర్ పెట్టేస్తున్నాడు అన్నా సరే మనం ఏం మాట్లాడడానికి లేదు. బట్ మనము డైవర్స్ అడగడానికి ఎవిడెంటరీ ఉండాలి కాబట్టి మనకి 2 గ్రౌండ్స్ ఉన్నాయి. ఒకటి 497 అడల్టరీలో తను ఇంకో వ్యక్తితో ఇల్లీగల్ కాంటాక్ట్లో ఉంటే మనం డైవర్స్ అడగచ్చు వితౌట్ ద పేమెంట్ అనమాట. ఏమి కాంపన్సేషన్ ఏమి ఇవ్వకుండా, నష్టపరిహారం కట్టకుండా మనం డైవర్స్ తీసుకునే అవకాశాలు కొన్ని గ్రౌండ్స్లో ఉంటుందండి. అదే రకంగా ఉమ్మడి కాపురాలు వద్దు అని తను వేరే కాపురం పెట్టమని ప్రెజరైజ్ చేసిన, తను కాంటాక్ట్లో లేకుండా మీ అమ్మగారు నాన్నగారిని వదిలేస్తేనే నేను వస్తాను అని ఇలా బెదిరించిన, లేకపోతే వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి పంపించిన, దీన్ని బేస్ చేసుకొని వేరే కాపురం అడుగుతుందనేసి మనం విడాకులకు వేయచ్చు. ఈ 2 గ్రౌండ్సే మగవాళ్ళకు ఉండేటువంటి బలం. దీంట్లో మీరు వేసిన గ్రౌండ్ చాలా బలమైందండి. ఒక దాంపత్య బంధంలో ఉండవలసినటువంటి నమ్మకాన్ని కోల్పోయి తను ఇంకొకరితో ఇల్లీగల్ రిలేషన్లో ఉంటూ మనల్ని కావాలి అనడం ఎలా ఉండిందంటే, అవ్వ కావాలి బువ్వ కావాలి అన్నట్టుగా. నేను కావాలంటే అటువంటి తప్పుడు పనులు వదిలేసే అంటే, లేదు లేదు వాటితో నీకేంటి సమస్య అన్నట్లుగా, లేదు ఉంటానని చెప్తూ మళ్ళీ అదే ఇల్లీగల్ కాంటాక్ట్లో చేస్తూ ఫోన్లోనో, లేకపోతే రెడ్ హ్యాండెడ్గానో, లేకపోతే బజార్లోనో, లేకపోతే తెలిసిన వాళ్ళ ద్వారా, లేకపోతే తన కళ్ళ ముందునే దొరికిపోవడం, ఇవన్నీ ఎలా అంటేనండి మనిషికి విపరీతమైన కోపాన్ని తీసుకొచ్చి చంపుకొని నరుక్కునే పరిస్థితికి వెళ్ళిపోయడం అండి. చాలా చోట్ల ఒక భర్త ఒక భార్యని నరికేశాడు ముక్కలు ముక్కలుగా అనేసి మీరు వినుంటారు. తర్వాత అదే రకంగా ఒక భార్యని దారుణంగా చంపేశాడు, ఉరి తీసాడు, కత్తిపెట్టి పొడి చేసినాడు, యాసిడ్ పోసేసినాడు, ఇవన్నీ మీరు వినుంటారు. వీటి వినడానికి ముందు వీటి వెనకాల బలమైన కారణాలు ఏంటంటేనండి, ఈవిడ ఇల్లీగల్గా ఉండడం, ఇతను ఎన్నోసార్లు చెప్పడం, ఈవిడ వినకుండా ఉండడం, కళ్ళ ముందే ఇతను లేడని తెలుసుకొని, తన భర్త లేడని తెలుసుకొని ఇంకొక వ్యక్తితో ఇల్లీగల్ ట్రాన్సాక్షన్లో ఉండగా ఇతను చూడడం, ఆ కోపాన్ని తట్టుకోలేక వాడు కోపంగా చంపేయడం, ఇదే జరుగుతుందండి.